వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ రోజు వైరా నియోజకవర్గంలో సింగరేణి సంస్థ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా సాధ్యమైనంత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉన్న మార్గాలన్నింటినీ కూడా వెతికి వారికి అవకాశం కల్పించడం కోసం చేయాల్సిన ప్రయత్నమే ఈ ప్రయత్నం. అందులో భాగంగానే స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు ప్రత్యేకంగా నన్ను కలిసి మా శాసనసభ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఒక జాబ్ మేళా వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తే కొంత మేలు జరుగుతుంది, ఇది నా బాధ్యతగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పనిసరిగా ఇది చేయండి అని అడిగితే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఉన్న అవకాశాలన్నీ ఎతికి సింగరేణి కాలరీస్ ద్వారా ఇక్కడ ఈ ఏర్పాట్ని మీకోసం చేపించడం జరిగింది. మీ అందరి కోసం ఎంతో ప్రేమతో చేయాలని అడిగినటువంటి రామదాస్ నాయక్ గారిని, అట్లాగే వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి స్థానికంగా ఉండి అందరూ సహకరించిన నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగ యువతి యువకులకి వారి జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చేసేటువంటి ఒక గొప్ప ఉన్నత కార్యక్రమం ఇది. దీంట్లో రాజకీయాలు లేవు, లేకపోతే రాజకీయ పార్టీల యొక్క పాత్ర కూడా లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి మనసుతో చేసేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకోవాల్సిందిగా ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకుల్ని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇక్కడికిక్కడే కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుండొచ్చు, ఇంకా కొద్దిమందికి ఆ కంపెనీలకు రమ్మని కూడా మీ అందరికీ ఆహ్వానాలు పంపిస్తుండొచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదో పెద్దదో అని కాకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ ఆఫర్ వచ్చినా ఆఫర్ని తీసుకొని ముందు జాయిన్ కావాలి. అది చేస్తూ ఇంకా పెద్దదాని కోసం, పెద్ద ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. వచ్చినటువంటి అవకాశం చిన్నది కదా, తర్వాత చూద్దాం కదా అని మళ్ళీ మనం ఇంటికి పోయి కూర్చుంటే ఒక్కరోజు వృధా చేసినట్టు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషం కూడా విలువైంది. అందుకే ప్రతి నిమిషాన్ని, ప్రతిరోజును కూడా మీరు సద్వినియోగం చేసి కార్యరూపంలోకి వెళ్ళినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకోండి, వెళ్ళండి, జాయిన్ కండి. బాగున్నా లేకపోయినా పనిచేస్తూ అక్కడి నుంచి ఇంకొక మంచి అవకాశం కోసం దారి వెతుక్కుంటూ అక్కడికి పై మెట్లు ఎక్కుతూ అంతిమంగా మీరు అనుకున్న ఆ లక్ష్యం పైన చేరటం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తూ
ఈ చేసే ప్రక్రియలో మేమంతా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు మీ వెన్నంటి ఉంటాం, మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అది వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు కూడా కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే ఏ స్థాయిలో ఉన్నా అతను నాయకుడే. నాయకత్వం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ద్వారా ఈ సమాజంలో మనం ఏం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అందించే కార్యక్రమం చేయగలిగినప్పుడు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడి జీవితం దానికి ఒక విలువ, ఒక అర్థం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి పరిస్థితులకి అనుగుణంగా మీరు మలుచుకోగలిగితే అదే నిజమైనటువంటి ప్రజానాయకుడు లక్ష్యం. ప్రజాప్రభుత్వాల్లో అధికారాన్ని ప్రజలు తన ఓటు ద్వారా చాలా మందికి అవకాశాలు, బాధ్యతలు అందిస్తూ ఉంటారు. అందించిన అవకాశాన్ని హోదాగానో, ఒక కీర్తిగానో, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కార్యక్రమంగానో భావిస్తూ దాన్ని అనుభవించుకుంటూ పోతే దానికి మీకు వచ్చిన ఒకటే, రాయికి వచ్చిన ఒకటే. వచ్చిన ప్రతి అవకాశాన్ని అది ఒక బాధ్యతగా భావించి ఒంట్లో భయం పెట్టుకొని ఈ బాధ్యతని 10 మందికి మనం ఏ రకంగా నిర్వర్తించగలమని ఆలోచన చేసినప్పుడే నిజమైనటువంటి బాధ్యతాయుతమైన పాలన అందించగలం. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించేదే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ ఈ ఆలోచనతోనే రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పనిచేసుకుంటూ పోతుంది. కాబట్టే ఈరోజు ఆలోచన చేయగలిగాం. ఈ రాష్ట్ర ఆవిర్భావమే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన 2 లక్షల పైబడి ఉన్న ఉద్యోగాలు నియమించుకోలేదు. 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షని నిర్వహించుకోలేదు. 10 సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు రాక వారి వయసు దాటిపోయి, పెళ్ళిడు వయసు కూడా దాటిపోయి, అటు పెళ్లి చేసుకోలేక ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులకి భారమై కొద్దిమంది పిచ్చోళ్ళై దీనికోసమైనా మేము పోరాటం చేసింది అనేటువంటి ఆవేదనతో ఆర్తి చెందినటువంటి యువకులు అనేక మందిని చూశాం. ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు కాకపోతే కనీసం స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. కనీసం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్లోనైనా వారు చదువుకున్నటువంటి దానికి తగినట్టుగా ఒక ఉద్యోగ అవకాశం కల్పించాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా తన మేధస్సు ఈ సమాజానికి తన ఉద్యోగం ద్వారా అందించాలి. అలా అందించగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మీకు నేర్పిన విద్యా బుద్ధుల ఖర్చు ఈ సమాజానికి మీ మేధస్సు ద్వారా మీరు అందించగలిగితే అప్పుడు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాకుండా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాం, గ్రూప్ 2 నిర్వహించాం. దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు, నియామక పత్రాల్ని వారి చేతికి అందించాం. ఇంకొక 30,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, పరీక్షలు అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అటు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తూనే ఇటు ప్రైవేటు పరంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ సంస్థల్ని, వ్యవస్థల్ని ప్రజల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేపించి అక్కడ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేపించే బాధ్యతను తీసుకున్నాం. ఇందులో కూడా అవకాశం పొందలేనటువంటి వాళ్ళు ఉంటే వారి కాళ్ల మీద వాళ్ళు స్వయం ఉపాధి పథకం ప్రకారం నిలబట్టడానికి కావలసిన విధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి
ఒక గొప్ప కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసాన్ని నిరుద్యోగ యువత కోసం అనౌన్స్ చేసి రేపు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రంలో శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఏ నిరుద్యోగ యువతి యువకుడు ఖాళీగా ఉండటానికి వీలేదు ఈ రాష్ట్రంలో. అటు ప్రభుత్వ పరంగానో, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లోనో, లేకపోతే ప్రైవేటు వ్యవస్థల్లోనో, కార్పొరేట్ సంస్థల్లోనో, లేకపోతే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడం, ఏదో రకంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించే విధానానికి రాష్ట్రం ఈ 3 అంచెల విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణే ఈరోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమం. దీనికి దాదాపు 8,000 మంది పైబడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తా ఉన్నా. ఈ ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులే 8,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే దాదాపు నాకు తెలిసి 10,000 మంది కూడా దాటుతారని నేను అంచనా వేస్తా ఉన్నాను. ఇందులో కొన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఈరోజే ఇదే వేదిక మీద నుంచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఏర్పాటు చేశారు.